మొండిగా పోరాడేవాళ్ళం, ఏ ఆశ లేకుండా పోరాడేవాళ్ళం. ఇంకోటి ముఖ్యంగా ఏమిటంటే ఉద్యోగం ఇవ్వాలనేసి అన్నాం. తర్వాత వచ్చేసి హౌస్ సైట్ కావాలన్నప్పుడు వచ్చేసి ఐసిడిఎస్ డిపార్ట్మెంటు కృతికా శుక్లా గారు అనేసి స్టేట్ డైరెక్టర్ ఆవిడ వచ్చారు. సమస్య మా బాస్ పంపించారు, జగన్ గారు పంపించారు, ముఖ్యమంత్రి అప్పుడు జగన్ గారు పంపించారు, నేను తీసుకోవాలి సీరియస్గా అనేసి అన్నా. ఆ రోజు ఏం చేశారు, వచ్చేసి సమస్యను నీ ఇంటి సైట్ ఎక్కడ కావాలంటే అక్కడ ఇచ్చారు. నీకు వచ్చేసి ఎక్కడో వచ్చేసి రాళ్లలో కొండల్లో ఇవ్వలేదు. దాదాపు 2 కోట్ల రూపాయలు ఈరోజు ఎకరా విలువైన 5 ఎకరాలు ఇచ్చారు. 5 ఎకరాలు ఇచ్చారమ్మా, 10 కోట్ల రూపాయలు అసలు ఈరోజు వచ్చేసి 20 లక్షల రూపాయలు సెంటు స్థలం అటువంటి 5 సెంట్లు ఇచ్చారు. అన్ని బెనిఫిట్స్ ఇచ్చారు. కానీ న్యాయం జరగలేదు అంటున్నావు. ఒకటి చెప్పదు, అడ్మినిస్ట్రేషన్ వేరు, జ్యుడిషియల్ వేరు. ఇది రాజ్యాంగబద్ధం, అది రాజ్యాంగం. ఇవి 2 వేరు. నీకు మేము ఆ రోజు చేసింది ఏమిటంటే కేవలం బికాస్ పవన్ కళ్యాణ్ గారికి భయపడి మాత్రమే చేసింది. మేమల్లా ఉన్నాం, మేమల్లా కష్టపడుతున్నాం, మేము చెప్తున్నాం, నీతో పాటు ఉన్నాం, నీకు ఆర్థికంగా చేదోడు ఇవ్వాలనేసి ఎన్ఆర్ఐ జనసేన, కువైట్ జనసేన, చెన్నై జనసేన, అమలాపురం నుండి ఇక్కడికి వచ్చి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి వచ్చేసి వెంకటలక్ష్మి గారు అనేసి మా రాష్ట్ర కార్యదర్శి, ఆవిడ ఇప్పుడు స్టేట్ కార్పొరేషన్ చైర్మన్, ఆవిడ వచ్చి నిన్ను పరామర్శించి నీకు ఆర్థికంగా వచ్చి సహాయం చేయాలని చేశారు. అక్కడ నుండి బాబీ నాయుడు వాళ్ళలో ఆర్థికంగా సాయం చేశారు. కువైట్ జనసేన ఆర్థికంగా సాయం చేసింది, చెన్నై జనసేన ఆర్థికంగా సాయం చేసింది. 1 రూపాయి ఇచ్చామో, 2 రూపాయలు ఇచ్చాము, ఎంత ఇచ్చామో. జగన్ గారు ఇప్పుడు వచ్చేసి కోట్లు ఇస్తారో తెలియదు, ఎన్ని కోట్లైనా ఇవ్వచ్చు జగన్ గారు. ఎందుకోసం అంటే చాలా అక్రమమైన సంపాదన, చాలా వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు, ఈయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలా సంపాదించారు. కానీ మేము ఏం చెప్తున్నాం అంటే వాస్తవాలు చెప్తున్నాం. వాస్తవాల్ని వక్రించే విధంగా నిన్ను చూస్తే అమ్మతనం కనిపిస్తుందమ్మా పార్వతీదేవి గారు. నీ బాధను చూస్తే మాకు జాలి కలుగుతుంది. కానీ నీ ప్రవర్తన కానీ, నీ మనసు కానీ నిలకలేని స్వభావం ఉంది. ఈ రోజు కూడా నువ్వంటే మాకు గౌరవం ఉంది, అపారమైన గౌరవం ఉంది. బిడ్డను పోగొట్టుకున్నాం. చాలామంది తల్లిలు ఈ రోజు కూడా అయోష మీరా కేసు కానివ్వండి, ఇంకో కేసు కానివ్వండి, రాష్ట్రంలో టేకు లక్ష్మి కానివ్వండి, మొన్న జరిగినటువంటి వైసీపీ గవర్నమెంట్లో జరిగినటువంటి అనంతపూర్లో హింసించి బాలికను చంపి పెట్రోల్ పోసి తగలబెట్టిన కేసులు కానివ్వండి, చాలా ఎదలేదు. ఈ సమస్య నీకు చేయాల్సిన 99% వరకు చేశాం. బికాజ్ ఎందుకు చేశాం? ఈరోజు ఎవరు పోవడం లేదే, జోహాబీర్ దగ్గరికి ఎవరు పోవడం లేదు, టేకు లక్ష్మి కేసు ఎవరు పట్టించుకోవడం లేదే. ఈ రోజైనా వచ్చేసి సుగాలి ప్రీతి కేసు అన్నది జనసేన పార్టీకి మానస పుత్రిక లాంటిది. ఖచ్చితంగా మేము కూడా వచ్చేసి ఒక మంచి స్టాండ్తోనే ఉన్నాం, చేయాలనే ఉన్నాం. నిలకడ స్వభావం కావాల తల్లి. మేము అన్నీ కోల్పోతామన్నారు. ఆ కేసులో నువ్వు అన్నీ కోల్పోతావు అన్నారు. నాశనమైనా, దహించుకోపోయినా, బాధపడినా, ఇబ్బంది పడినా, కర్ణుల్లాగా మాట ఇచ్చిన మాట కోసం నేను నాశనం అయిపోతామన్నా కానీ వచ్చేసి నీ కేసును మేము అంత సీరియస్గా తీసుకున్నాం. నువ్వు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి కాల్ షీట్ 2 కోట్ల రూపాయలు ఇచ్చావు, 2 లక్షల మంది వచ్చారు. అటువంటి సభ పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి కానీ ఇతర పార్టీలకు, ఏ పార్టీకైనా ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో 20-30 కోట్లు ఖర్చు అవుతుంది. ఒక మాటతో వచ్చాం 2 లక్షల మంది ఉపేంద్రలాగా. ఎందుకోసం వచ్చాం? జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి, ఆ అమ్మాయికి న్యాయం చేయాలి అనేసి పోరాడుతున్నాం. కానీ నువ్వు ఈ రోజు వరకు కూడా వచ్చేసి నీ స్వభావం బాగాలేదు. ధనుంజయ రెడ్డికి ఎన్నిసార్లు ఫోన్ చేసావమ్మా? నువ్వు చేస్తున్నటువంటి, నువ్వు అవలంబిస్తున్న విధానాలు కానీ, నువ్వు మాట్లాడుతున్న తీరు కానీ చాలా అపహాస్యంగా ఉంది. అంటే అదేదో అంటారు కదా, ఒకరికి ఒక సహాయం చేశామంటే కృతజ్ఞత అడగడం ఎంత తప్పో, ఒక సహాయం పొంది కృతజ్ఞతగా ఉండకపోవడం కూడా అంతే తప్పు. ఇవి 2 కూడా బ్యాలెన్స్ చేసుకొని పోవాలా. మేము ఎప్పుడు కూడా కృతజ్ఞత అడిగే వాళ్ళం కాదు, అడగాం. కానీ ఒకటైతే ఖచ్చితంగా ఒకటి చెప్పగలుగుతున్నాం, ఇటువంటి దిగజారుడు మాటలు, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, ఇట్లా సాక్ష్యాధారాలు మారుస్తాడు, ఇన్ని చేసినాడని చెప్పావు. ఇప్పుడు
ఆయన దగ్గరికి పోవడం, ఆయన ఏదో చేస్తాడని చెప్పడం, ఇటువంటి పనులు మానుకొని రేపు కోర్టులు కానీ, హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు కానీ ఉన్నాయి, కోర్టులలో న్యాయం జరుగుతుందనేసి పోరాడదాం. అంతే తప్ప ఈరోజు వచ్చేసి జగన్ దగ్గరికి వెళ్ళాను, మొన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాను, ఇంతకుముందు వచ్చేసి ఇంకో నాయకుడి దగ్గరికి వెళ్ళాను అని కాకుండా ఖచ్చితంగా న్యాయం జరగాలనేసి ఈరోజు కూడా వచ్చేసి స్టాండ్తో ఉంది. నిజంగా ఆ తల్లి పైన జనసేన పార్టీ మా అధినేతకు, మాకు అందరికీ కూడా ప్రేమ ఉంది.